ఏపీలో ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. అదే సమయంలో పోలీసులు సైతం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రేపు జరిగే పోలింగ్ సరళి బందోబస్తును పరిశీలించనున్నారు. జీపీఎస్ సహాయంతో రియల్ టైం మానిటరింగ్ చేస్తారు. బాడీ వార్న్ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ కేంద్రం దగ్గరున్న సిబ్బందితో మాట్లాడతారు ఉన్నతాధికారులు. అవాంఛనీయ ఘటనలు నివారణ, శాంతి భద్రతలు అదుపు తప్పకుండా ఉండేందుకే ఈ సౌలభ్యం అంటున్నారు విశాఖ సిపి రవిశంకర్ అయ్యనార్. ఈ సిస్టమ్ మొత్తాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు రవిశంకర్. ఇదంతా కూడా మెయిన్ జంక్షన్స్ అండి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా రేపు వెళ్ళి ఒకటి ఇప్పుడు మూవ్మెంట్ ఆఫ్ ద వెహికల్స్ ఉంటుంది, ఏది ఈవీఎంస్ అన్ని తీసుకొని వెళ్తారు. వాళ్ళు కూడా ఎటువంటి అంతరాంగం కలగకూడదని చెప్పేసి ఆ ఉద్దేశంతో తర్వాత వచ్చే రోజు కూడా ఈవీఎంస్ అన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్స్ వస్తుంది కదా, ఆ రోజు కూడా ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారంగా ఎటువంటి ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ జరగకూడదు, ఎక్కడ ఆగకూడదు బండి, ఆ డైరెక్ట్ ఇక్కడికి వచ్చేయాలని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని పరిగణనలో తీసుకొని ఈ విధంగా కంట్రోల్ రూమ్లో అన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్ అన్నీ కూడా మానిటర్ చేయడం. స్పెషల్ యాప్ కూడా క్రియేట్ చేసినట్టున్నాం, అజైల్. అజైల్ యాప్ అని ఒకటి క్రియేట్ చేసినాము. అజైల్ యాప్లో ఇట్ ఈస్ స్పెషలీ డిజైన్ ఫర్ ఎలక్షన్ ఆఫెన్స్ రెస్పాన్స్ కోసం తయారు చేసింది. దాంట్లో వీ కెన్ డిఫైన్ ద రేడియస్ అండి. 1 కిలోమీటర్ పరిధిలో ఎలక్షన్ ఆఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో మా పోలీస్ సిబ్బందులందరూ వాళ్ళందరికీ కూడా వెంటనే అలర్ట్ వెళ్తుంది. దిస్ అలర్ట్ ఈజ్ అపార్ట్ ఫ్రమ్ ద స్ట్రైకింగ్ ఫోర్స్ అండ్ కంట్రోల్ రూమ్లో డయల్ 100 and 112 అలర్ట్ కాకుండా లోకలీ వాళ్ళు స్థానికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ జీపీఎస్ జిఐఎస్ ప్లాట్ఫామ్లో అందరినీ ఎక్కించడం జరిగింది. రైట్ ఫ్రమ్ సిపి టు ద హోమ్ గార్డ్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఆన్ ద జిఐఎస్ జీపీఎస్ ప్లాట్ఫామ్.